నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతుల కష్టాలను పట్టించుకొని కూటమి ప్రభుత్వం వాళ్ళను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్ ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని. రాజీవ్ గాంధీ పూల మార్కెట్, కూరగాయల మార్కెట్ తరలింపునకు పరిశీలన. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. అమరావతి రాజధానిలోని ఉద్దనరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించిన ఏపీసీసీ చీఫ్ షర్మిల. విజ్ఞానదాయకంగా సుజికాన్ 2025 వాకథాన్. ప్రోస్టేట్ సమస్యలపై అవగాహన కల్పిస్తూ 2.5 కిలోమీటర్ల నడక. సంస్కరణల అమలు ద్వారా రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షేమం అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఆదాయార్జన శాఖల ద్వారా మరింత రెవెన్యూ పెరగాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. తన క్యాంపు కార్యాలయంలో ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, పంచాయతీరాజ్, అటవీ శాఖలపై చంద్రబాబు సమీక్షించారు. ఆయా శాఖల్లో ఆదాయార్జనకు సంబంధించి పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ సముపార్జన అనేది ఎంతవరకు చేయగలిగామనే అంశంపై వివిధ శాఖల ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ నందు పర్యటించి వన్ టౌన్ రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్, పూల మార్కెట్, కూరగాయలను తరలించేందుకు ఎక్సెల్ ప్లాంట్ వద్ద గల స్థలాన్ని పరిశీలించారు. సౌత్ సెంట్రల్ రైల్వే స్థలంలో ఉన్న విజయవాడ వన్ టౌన్ రాజీవ్ గాంధీ పూల మార్కెట్, కూరగాయల మార్కెట్ను అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో తరలించేందుకు గల అవకాశాలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, పర్యవేక్షణ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతూ ఎక్కడికక్కడ అసాంఘిక అడ్డుకట్ట వేస్తూ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి జూద కార్యకలాపాలు నిర్వహించిన ఆకతాయిల ఆటలకు కళ్ళెం వేస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. అందులో భాగంగా కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని బడ్లపెనుమర్రు గ్రామ పరిధిలో పేకాట ఆడుతున్నారని కూచిపూడి ఎస్ఐకి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేయగా పేకాట ఆడుతూ ఉన్న వారిని గుర్తించి వారిపై దాడి చేసి 7గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 1430 నగదును స్వాధీనం చేసుకున్నారు. 100 వసంతాల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభ ఆగస్టు 1న జగ్గయ్యపేటలో జరగనుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు వెల్లడించారు. నగర ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలో భవిష్యత్తులో ప్రజా సమస్యలపైన పోరాటాలకు సిద్ధమవుతోందని వెల్లడించారు. ఈ సభను పార్టీ శ్రేణులు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ వాయిస్ దాసరి భవన్లో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు, జగ్గయ్యపేట నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తొలి శాసనసభ్యుడిగా అమరజీవి వెంకటేశ్వర్లను అందించిన చరిత్ర జగ్గయ్యపేటదని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ కోసం అసువులు బాసిన నాయకులను స్మరిస్తూ ఈ సభ జరుగుతోందని, 1వ తేదీ మహాప్రదర్శన, 2వ తేదీ మహాసభ జరుగుతుందని తెలిపారు. ఈ సభను పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నేడు పాలకవర్గం ఎన్టీఆర్ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగుతోందని, కార్మికులను కట్టు బానిసలుగా చూస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ చూసినా ఇసుక, మట్టి మాఫియా జరుగుతోందని, తద్వారా ఎన్టీఆర్ జిల్లా కాలుష్యం బారిన పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలలో భవిష్యత్తులో ప్రజా సమస్యలపైన పోరాటాలకు సిద్ధమవుతోందని వెల్లడించారు. మహత్తర పోరాటాల చరిత్ర కలిగిన 100 వసంతాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు విజయవాడ నగరంలో పురిటిగడ్డ జగ్గయ్యపేట ఒకనాడు తెలంగాణ సాయుధ పోరాటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ సాయుధ పోరాటానికి వీరోచితంగా
నిలబడి పోరాటాన్ని సాధించినటువంటి ప్రాంతం జగ్గయ్యపేట. ఈ జగ్గయ్యపేటలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 2వ మహాసభ ఆగస్టు 1, 2 తారీఖులో జరగబోతా ఉన్నాయి. 1వ తారీఖున వేలాది మందితోటి ప్రదర్శన, 2వ తారీఖున ప్రతినిధుల సభ. ఈ ప్రతినిధుల సభలో నా పేరు జె శ్రీనివాసరావు, భారత కమ్యూనిస్ట్ పార్టీ జగ్గయ్యపేట పట్టణ ప్రధాన కార్యదర్శిని. ముఖ్యంగా ఆగస్టు 1, 2 తారీఖుల్లో ఎన్టీఆర్ జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ 2వ మహాసభలు జగ్గయ్యపేటలో జేఆర్సీ కాలేజీ రోడ్లో ఉన్నటువంటి ఎస్ఎల్ఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. మొట్టమొదటి రోజున మరి ర్యాలీ ఉంటుంది, 2వ రోజున ప్రతినిధుల సభ అనేటువంటి విషయాన్ని జిల్లా పార్టీ నిర్ణయించింది. ఈ యొక్క కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, కార్మిక కర్షక వర్గం మొత్తం కూడా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలి. జగన్మోహన్ రెడ్డి చేతకాని పాలన వల్ల రాష్ట్రం అన్ని విధాలా సర్వనాశనం అయ్యిందని టీడీపీ సీనియర్ నాయకులు నాగుల్ మీరా ఆరోపించారు. కుదేలైన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవంతో తిరిగి గాడిన పెడుతున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్లో స్థానిక డివిజన్ నాయకులతో కలిసి నాగుల్ మీరా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను అందిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి ఏడాది పూర్తి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. తమ ప్రభుత్వం తొలి ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆ కుటుంబ సభ్యులు పొందిన లబ్ధిని ప్రతి ఇంటికి వివరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యదక్షత, అపార అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఇదే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో తొలి అడుగు కార్యక్రమంగా రాష్ట్రం అంతా తిరుగుతున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు 51వ డివిజన్లో ఉన్నాం. ఇందులో ఎక్స్ కార్పొరేటర్ కిరణ్ కానీ, ఈ డివిజను అధ్యక్షులు దుర్గారావు కానీ, అట్లాగే మా నియోజకవర్గ పరిశీలకులు చిట్టిబాబు గారు, ఇంకా నాగమణి గారు, ఇక ఈ మా సీనియర్ నాయకులు, ఈ డివిజన్ కన్వీనర్ ధర్మ గారు, అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ప్రతి ఇంట్లో కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మీ పాలన ఎలా ఉందమ్మా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీకు పెన్షన్ వస్తుందా, మరి తల్లికి వందనం వస్తుందా, అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మీకు అందుతున్నాయా అని అడుగుతున్నప్పుడు ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒక ప్రభుత్వ పథకం ఉంది. ముఖ్యంగా ఆడబిడ్డల ఆనందానికి హద్దులు లేవు. వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేయటం కాదు గొప్పతనం, సరైన సమయంలో ఇచ్చారు. అంటే పిల్లల స్కూళ్ళు తెరిచేటప్పుడు వాళ్ళకి ఇవ్వటం వల్ల ఆ బిడ్డలకు ఫీజులు కానీ, లేకపోతే బట్టలు కానీ, స్కూల్ పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ, బూట్లు కానీ అన్నీ కొనుక్కొని బిడ్డలు సంతోషంగా స్కూల్కి వెళ్తుంటే ఆ తల్లి కళ్ళల్లో ఆనందం కనపడుతూ ఉంది. గతంలో ఎంతమంది ఉంటే అంతమంది చెప్పిన జగన్ రెడ్డి కేవలం ఒక్కరికి ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది. ఆర్థికంగా చితికిపోయింది. 10 లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్ళాడు. ఎంత దారుణం అంటే టిట్కో ఇల్లు మీద కూడా వాళ్ళు బ్యాంకులో ఏళ్ళ పేరున లోన్ తీసుకున్నాడు. ఎక్కడో ఊరికి అవతల ఏరియా నియోజకవర్గంలో ఇచ్చిన సెంటు స్థలం మీద కూడా లోన్ తీసుకున్నాడు. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, అయ్యా జగన్ చేసిన పాపానికి మేము బలైపోయాము, బ్యాంకుల వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు లోన్లు కట్టమని, మేము లోన్లు తీసుకోలేదు కానీ ప్రభుత్వం తీసుకుందంట జగన్. ఓకే, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యి తొలి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని మా కేంద్ర పార్టీ కార్యాలయం ఇచ్చిన షెడ్యూల్లో భాగంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51వ డివిజన్లో ప్రారంభించడం జరిగింది. ప్రజల నుండి అనూహ్య స్పందన కనపడతా ఉంది. ప్రభుత్వం పట్ల ప్రభుత్వం చాలా బాధ్యతగా వ్యవహరిస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల పట్ల చాలా మంచి సహృదయంతో ఉన్నారని చెప్పి స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడున్న
పెన్షన్ విధానం ఎలా ఉంది, గతంలో ఉన్న పెన్షన్ విధానం ఎలా ఉంది. 250 రూపాయలు పెంచడానికి సంవత్సర కాలం తీసుకున్న గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి ఏకబిగిన 1000 రూపాయలు పెంచి అందిస్తున్నారని చెప్పి ప్రజలే మాకు తెలియజేస్తా ఉన్న పరిస్థితి ఉంది. దుర్గారావు 57వ డివిజన్ ప్రెసిడెంట్. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన సూచనల మేరకు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో నాగులమీరా గారి సూచనల్లో ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఈ అడుగుతూ ఉంటే అన్నీ వస్తున్నాయమ్మ, మాకు అన్నీ బాగున్నాయి, పింఛను 3000 నుంచి 4000 చేసిన చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. పింఛన్లు వచ్చినాయి, అమ్మఒడి ఒకరికి ముగ్గురు పడ్డాయి అన్నారు, నలుగురు పడ్డాయి అన్నారు. ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎలాగుందని అంటే ఆ ప్రభుత్వం ఏమీ లేదు, ఈ ప్రభుత్వమే బాగుందని అన్నారు. నెక్స్ట్ టైం కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారే వస్తారని చెప్పి చెప్తున్నారు. బాగా రైతుల కష్టాలను పట్టించుకొని కూటమి ప్రభుత్వం వాళ్ళను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్ను మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదు, మామిడి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు, రైతులు నిలదీస్తున్న ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా, దళారులు మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే మంత్రి ఏం చేస్తున్నారని చెప్పారు. మిర్చి రైతుల కోసం కేంద్రంతో ఒక్కసారైనా మాట్లాడారా? ఒక్క ఎమ్మెల్యే అయినా రైతుల్ని పరామర్శించారా? జగన్ వెళ్తుంటే మాత్రం అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ పరామర్శకు వెళ్తే అడ్డంకులు సృష్టిస్తారా? పొగాకు రైతులతో మాట్లాడడానికి వెళ్తే రాళ్లతో దాడి చేయిస్తారా? బంగారుపాలెం మార్కెట్కు 100 మీటర్ల దూరంలో హెలిప్యాడ్ పర్మిషన్ ఇచ్చారు. ఎల్లో మీడియాలో వైఎస్ జగన్ పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. పట్టని పరిస్థితి, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన పేరు మాత్రం కూటమి ప్రభుత్వం, పైన కింద మేమే, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే 2 తోసుకెళ్తాయి అంట. డబుల్ ఇంజిన్ అంటే ఏంటి అంటే వెనకొకడు ముందొకడు తోసుకెళ్తారనమాట, నలగ కొడతారు మధ్యలో. జనానికి అర్థం కాల డబుల్ ఇంజిన్ అంటే ఏంటి. మామూలుగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏంటంటే మామూలుగా అర్థం కావట్లేదు అసలు జనాలకి. ఏంటి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటి? 2 ఇంజిన్లు ఎక్కడ ఉంటాయని. కానీ ఇవాళ అర్థమవుతుంది ప్రజలకి. ముందు నుంచి ఒకటితో వస్తాడు, వెనక నుంచి ఒకటితో వస్తాడు, మొత్తం మధ్యలో జనాలను సర్వనాశనం చేస్తారనేది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇవాళ అర్థమయ్యే పరిస్థితులు వచ్చినాయి ప్రజలకి. ఈ కూటమి పరిపాలన అంటారు. 2 హామీలు ఇస్తారు, ఒకడేమో నాకు సంబంధం లేదు అంటాడు. ఇవాళ రైతులు గోడు పట్టించుకునేటువంటి నాదుడు ఒక్కడు లేడు. ఈ ప్రభుత్వంలోనేటువంటి వ్యవసాయ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకు తప్పితే ఒక్క చోట ఎక్కడన్నా ఏ రైతునైనా ధాన్యం పండించినటువంటి పంట కనీసం గిట్టుబాటు ధర లేక ఏడ్చి తెగనమ్మే పరిస్థితులు ఉంటే కృష్ణా గోదావరి డెల్టాలో ఎక్కడన్నా తిరిగిన పాపాన పోయాడా అని అడుగుతున్నాను. ధాన్యం బస్తా 1200 రూపాయలకి, 1300 రూపాయలకి, 1400 రూపాయలకి తెగనమ్ముకుంటే ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఈ 74 ఏళ్ల చరిత్రలో ఆర్టీసీ కార్మిక వర్గానికి ఎన్నో హక్కులను, సంక్షేమ పథకాలను సాధించడమే కాకుండా 1952 నుండి 2020లో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు ఆర్టీసీ ఉద్యోగులకు హక్కుల సాధనలోనూ విలీనమనంతరం ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించడంలో ఆర్టీసీలో ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ కీలక పాత్ర పోషిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముందుండే యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ అని ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
ఎంప్లాయీస్ యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేస్తూ బాణసంచాలు కాలుస్తూ ఘనంగా ప్రారంభించారు. ఏపీఎన్బీఎస్ బస్టాండ్ వద్ద విజయవాడ డిపో వద్ద ఎంప్లాయీస్ యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేస్తూ బాణసంచాలు కాలుస్తూ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీజేఏసీ అమరావతి కేక్ కట్ చేసిన అనంతరం చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ ఆర్టీసీని విలీనం చేయాలని ఎంప్లాయీ యూనియన్ చేసిన డిమాండ్ మేరకే గత ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేసింది. అయితే విలీనంతో ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న కొన్ని రాయితీలు, ఇన్సెంటివ్ స్కీమ్స్, ఓవర్ టైం డ్యూటీ నిలిచిపోవడం, కార్మిక నియామకాలు నిలుపుదల ఇవన్నీ జరిగాయి. వీటన్నిటిని ఏపీజేఏసీ అమరావతి ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం హయాంలోనే 92 రోజులు ఉద్యమం చేసి సాధించుకోవడం జరిగింది. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ఏపీజేఏసీ అమరావతి అదేవిధంగా ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ పక్షాన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అంటే ఇప్పుడు ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ 74 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఏపీపీటీడీ ఎంప్లాయీకి కూడా ఏపీజేఏసీ అమరావతి పక్షాన 74వ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో ప్రభుత్వ విలీనం కాకముందు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ చేసినటువంటి చరిత్ర, ఉద్యమ చరిత్ర, ఆనాటి నాయకులు చేసినటువంటి చరిత్ర ఏ ఒక్క పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగి కూడా మర్చిపోలేడు. ఉద్యోగుల ప్రయోజనాలే కాకుండా ఆర్టీసీ సంస్థని కాపాడుకునే దానికి కూడా ఉద్యమాలు చేసిన చరిత్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ది, అంటే ఇప్పుడు ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ది. మరి అటువంటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వ పరం చేసిన తర్వాత ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్గా రూపాంతరం చెందిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి అనేక విలీనం అనంతరం వచ్చినటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించటంలో కూడా అగ్రస్థానంలో ఉంది ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ మాత్రమే. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పడి 74వ సంవత్సరంలో అడుగుడిన సందర్భంగా అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాం. ఈరోజు విజయవాడలో బొప్పరాజు గారి నాయకత్వంలో ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీగా ఇవాళ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ 74 సంవత్సరాల చరిత్రలో ఆర్టీసీ ఉద్యోగుల హక్కుల సాధన కోసం కానీ, సంస్థ పరిరక్షణ కోసం కానీ నిరంతరం పోరాడే సంఘం ఒక ఎంప్లాయీస్ యూనియన్ గర్వంగా చెప్పగలం. ప్రస్తుతం విలీనం తర్వాత కూడా వస్తున్నటువంటి సమస్యలని ఒక్కొక్కటిగా అటు ప్రభుత్వంతో ఏపీజేఏసీ అమరావతితో అనుసంధానం చేసుకుంటూ, ఇటు ఆర్టీసీ యాజమాన్యంతో విసిఎండి గారితో అనుసంధానం చేసుకుంటూ రెండు వైపులా కూడా సమస్యలు పరిష్కరిస్తున్నది, కార్మిక వర్గానికి అందుబాటులో ఉంటుంది ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగుల హక్కులకి నిరంతరం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ని పోరాటం చేస్తుంది. భవిష్యత్తులో కూడా అదే దిశలో పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ ప్రభుత్వం మహిళలకి ఆగస్టు 15 నుంచి సూపర్ 6 హామీల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచన చేసింది. దాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్గా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. ఆ స్కీమ్ సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాం. అయితే ప్రభుత్వానికి ఇప్పటికే ఆర్టీసీ ఎంప్లాయీస్ని ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవాళ 40 లక్షల మంది ప్రయాణికులు రోజుకు ప్రయాణం చేస్తూ ఉంటే ఇవాళ 11,000 బస్సులు, 45,000 మంది సిబ్బంది ఉన్నారు. ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత 88 లక్షల పైబడి ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం చేస్తారని అంచనా వేశారు. కాబట్టి అంటే మరో 11,000 మంది బస్సులు, మరో 45,000 మంది ఉద్యోగుల అవసరం ఉంది. అయినప్పుడు కూడా ఇప్పటికిప్పుడు అమరావతి రాజధానిలోని ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించిన ఏపీసీసీ చీఫ్ షర్మిల 2015లో ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం మట్టి కొట్టిపోయింది. దీనిని గుర్తు చేద్దామని కాంగ్రెస్ వచ్చింది. మోదీ రెండోసారి రావడం చాలా ఎబ్బెట్టుగా ఉంది. రాత్రి పడిన గోతిలో చంద్రబాబు పగలు పడుతున్నారు. కొత్త రాజధాని కావాలని చంద్రబాబు భూములు సేకరించాలని 54,000 ఎకరాలలో కడతానన్నారు. సింగపూర్, జపాన్, ఇస్తాంబుల్ లాంటివి చెప్పారు. ఇక్కడ చూస్తే పిచ్చి మొక్కలున్నాయి. అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. భూములిచ్చిన రైతుల పరిస్థితి అసలేం లేకుండా పోయింది. వ్యవసాయ కూలీలుగా బ్రతికిన వారికి 5,000 పెన్షన్ అని చెప్పి ఇవ్వడం లేదు. 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి. అమరావతి నిర్మాణం ఖర్చు 70,000 కోట్లు దాటింది. 53,000 కోట్ల పనులకు ఆమోదం తెలిపారు. ఇక్కడ అమరావతిలో ప్రధానమంత్రి గారు 2015లో స్వయంగా వచ్చి
శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించి మన నోట్లో ఎలా మట్టి కొట్టిపోయారో మళ్ళొకసారి గుర్తు చేసుకుందామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి రావటం జరిగింది. 15 సంవత్సరాలు అయిపోయింది. శిలాఫలకం మీద ఇది వరకు ఆవిడ కూర్చొని డేట్ హైలైట్ చేయడానికని 2015లో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి శిలాఫలకం ఆవిష్కరించడం, తట్టడు మట్టి తేవడం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోట్లో కొట్టడం ఇవన్నీ జరిగాయి. 10 సంవత్సరాలు అయిపోయింది. 2025లో ఉన్నాం. మొన్న మోడీ గారు మళ్ళీ వచ్చారు, మళ్ళీ పెద్ద పెద్ద మాటలు చెప్పారు, ఆవిష్కరణలు చేశారు, శంకుస్థాపనలు చేశారు. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. వినడానికి చూడ్డానికి కూడా చాలా అసహ్యంగా ఉన్నింది. మోడీ గారు తాను వేసిన శిలాఫలకాన్ని మర్చిపోయి 10 సంవత్సరాలు దాటిపోయాక మళ్ళీ వచ్చి మళ్ళీ అదే సీన్ రిపీట్ చేయడానికి మోడీ గారికి ఎలా ఉన్నిందో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం చాలా ఇబ్బెట్టుగా మళ్ళీ ఈయన నమ్మొచ్చా, మళ్ళీ చంద్రబాబు గారు ఏ బేసిస్ మీద నమ్ముతున్నారు, రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ చంద్రబాబు గారు పగలు పడుతున్నారు అని అభిప్రాయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సేకరించిన దానికే ఇప్పటి వరకు దిక్కులేదు. 3 సంవత్సరాల్లో కడతామని ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఇదే డైలాగు చంద్రబాబు గారు సేమ్ సీన్ 2015లో కూడా చెప్పారు, 3 ఏళ్లలో కట్టేస్తాను నేను రాజధాని అని. మరి 3 ఏళ్లలో మీరు ఎందుకు కట్టలేదండి? మీరే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు 2019 వరకు. మరి 3 ఏళ్లలో కడతామన్న వాళ్ళు 3 ఏళ్లలో మీరు రాజధాని ఎందుకు కట్టలేదు? ఇప్పుడు మళ్ళీ 2025లో మళ్ళీ సేమ్ డైలాగ్, సేమ్ సీన్, 3 ఏళ్లలో కట్టేస్తాడట. మీరు ఏం కడతారో మాకు తెలియదు, కానీ అదనంగా ఇంకో 35,000 లేదా 40,000 లేదా 20,000 ఏదో వివిధ ఛానళ్లలో వివిధ రూపాలలో అనేక నంబర్లు వినిపిస్తున్నాయి. అదనంగా భూసేకరణ చేయాలనుకుంటున్నారని మాత్రం అర్థమవుతుంది. నారాయణ గారు కూడా చెప్పారు, ఇది చాలా అన్యాయం, ఇది చాలా చాలా అన్యాయం. దీంట్లో మళ్ళీ చెప్పడం ఏమిటంటే 5,000 ఎకరాలు దాంట్లో ఎయిర్పోర్ట్కే కావాలట. ఎయిర్పోర్టుకు దేనికి కావాలండి? ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ మంది ఒకటి ఉంది, అది సిఆర్డిఏ కిందకే పరిధిలోకే వస్తుంది. మరి ఆ ఎయిర్పోర్ట్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మనకి 5,000 ఎకరాలలో ఎయిర్పోర్టు కావాలని చంద్రబాబు గారు అంటున్నారే, వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యమిస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు పేర్కొన్నారు. అజిత్ సింగ్ నగర్ ఎంబీపీ స్టేడియంలో శుక్రవారం ముగిసిన ఎన్టీఆర్ స్మారక క్రికెట్ టోర్నీ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విజయవాడ సెంట్రల్ తెలుగమ్మ దేశం యువత, సెంట్రల్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సెల్ కమిటీలు ఉమ్మడిగా టోర్నీ నిర్వహించాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. టోర్నీ విజేతగా అమ్మ క్వార్టర్స్, రన్నర్అఫ్గా SS11 జట్లు నిలిచాయి. నిర్వాహకులిచ్చిన ట్రోఫీలు, నగదుతో పాటు విన్నర్, రన్నర్ 55.5557 జట్లకు తన సొంత నిధులు 10,000 చొప్పున ఆయన అందించారు. నాయకులు బెజ్జం జైపాల్, వేల్పుల రాజేష్, ఎస్కే గౌస్ బాషా, పైడి శ్రీను, బత్తుల కొండ, మల్యాద్రి, ఎస్కే జాన్వలి, కంచి ధనశేఖర్, ఎస్కే పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. క్రీడల్ని, యూత్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం, ఈ నియోజకవర్గం. మరి ప్రభుత్వ పరంగా అన్ని ఈవెంట్స్ని ప్రోత్సహిస్తూ స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ లెవెల్ కానీ, ఏషియన్ లెవెల్ కానీ అన్ని రకాలుగా వాళ్ళకి సహకారం ఇస్తూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా యూత్ మనకి క్రికెట్ మీద మన వాళ్ళందరికీ కూడా బాగా యూత్ ఇంట్రెస్ట్గా ఉంటారు, ప్లేయర్స్ ఉంటారు. వీళ్ళకి కింద స్థాయిలో ప్రోత్సాహం అనేది చాలా అవసరం. దాన్ని వాళ్ళ మా సెంట్రల్ నియోజకవర్గ యువత అధ్యక్షుడు మా తమ్ముడు బెజ్జం జైపాల్ కానీ, ఎస్సీసెల్ అధ్యక్షుడు వేల్పుల్ రాజేష్ కానీ, అలాగే మైనార్టీ సెల్ అధ్యక్షుడు భాషా కానీ, వీళ్ళు మరి
అందరి సహకారంతో ఒక టోర్నమెంట్ని నిర్వహించి దాంట్లో వచ్చిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకి అన్ని రకాలుగా ప్రైజులు పెడతాం. సంతోషం. మేము అన్ని రకాలుగా అన్ని ఈవెంట్స్, క్రికెట్ వాళ్ళే కాదు మిగతా ఈవెంట్స్ కూడా అండగా ఉంటాం. ఈ ముఖ్యమంత్రి స్పోర్ట్స్ లవరు, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను యూత్కి అన్ని రకాలుగా ఏ ఈవెంట్లో మీరు సహకారం కావాలన్నా మీకు ఆర్థికంగా అండగా ఉంటాం, అనుమతుల్లో అండగా ఉంటాం. ఆ ఈవెంట్లని ఇక్కడ జరిపించి అన్ని రకాలుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తామని చెప్పి పాల్గొన్నటువంటి ప్రతి టీము గెలిచినట్టే. ఇవాళ గెలిచినటువంటి వాళ్ళకు ఇప్పుడే మరి ప్రైజ్లు ఇవ్వడం జరిగింది, మనీ కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మేము అన్ని రకాలుగా యూత్ని ఎంకరేజ్ చేసే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తాం. విజయవాడ అసోసియేషన్ ఆఫ్ జెనైటో యూరినరీ సర్జన్స్ ఆధ్వర్యంలో ప్రశాంత్ హాస్పిటల్ కేంద్రంగా నిర్వహిస్తున్న సుజికాన్ 2025లో శనివారం ఓ విభిన్న ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రొస్టేట్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాకథాన్ నిర్వహించారు. ఎయిమ్స్ నుంచి సీకే కన్వెన్షన్ వరకు మొత్తం 2.5 కిలోమీటర్లు సాగిన ఈ యాత్ర విజ్ఞానదాయకంగా జరిగింది. ఈ వాకథాన్ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమర్నాథ్ సింగ్, ఏఎస్యూ ప్రెసిడెంట్ డాక్టర్ చెంగల్ రాయన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజికాన్ 2025 ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ సివి సతీష్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ధీరజ్ కాసరనేని మీడియాతో మాట్లాడుతూ 36వ సదరన్ యూరాలజిస్ట్ అసోసియేషన్ వార్షిక సదస్సు సుజికాన్ 2025 యూరాలజీ చికిత్సా రంగంలో కీలక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 1000 మంది యూరాలజిస్టులు ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారని తెలిపారు. కార్యక్రమంలో ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కె ప్రశాంత్ కుమార్ కాసరనేని, కోశాధికారి డాక్టర్ జి అజయ్ కుమార్, సైంటిఫిక్ కమిటీ ఇన్ఛార్జ్ డాక్టర్ పి శ్రీమన్ నారాయణ, సోగస్ ఏపీ తెలంగాణ కార్యదర్శి డాక్టర్ జి శ్రీనివాసరావు, వాగస్ అధ్యక్షుడు డాక్టర్ జి రవిశంకర్, సుజికాన్ 2025 చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ సి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Increasing in size. Some of them it will produce symptoms, some of them it might not produce symptoms. Now this is very important because if it doesn't produce symptoms, you need a screening with a neurologist. If it produces symptoms, obviously you'll be there to a doctor. You may have a difficulty in passing urine. You may feel there is a difficulty in initiating to pass an urine. Or there are times you might feel that when I was very young, I was passing urine very comfortably. Nowadays I am not. And there is a chance that you might get up in the night also. You may have an urgency to pass urine. Now these are symptoms which say there is something happening in your urinary passage. There is something blocking your passage, something giving trouble in your passage. This is something which will have to make you go to a doctor, preferably a neurologist. Now this is the awareness which we want to give it to you. ప్రసాద్ హాస్పిటల్ వారు నిర్వహించినటువంటి హెల్త్ కార్యక్రమం గురించి, మనకున్నటువంటి డాక్టర్స్ ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధగా చెప్పారు. అది కూడా మన వాకర్స్లో ముందు ముఖ్యంగా వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని అలవాట్లు ముఖ్యంగా కాపాడుకోవాలని వాకర్ సోదరులందరికీ కూడా మరీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రశాంత్ హాస్పిటల్. It's a great honor to be here, and I'm very happy that South Zone Urologist organization, you are organizing this so important conference as well as awareness campaigns about the prostate enlargement of particularly PPAs and the symptoms, so that you can create the awareness among the public so that they can come for early screening. That's that. I just want to congratulate the president and organizers and the Bhargava also and all of you. All the best. నమస్తే అండి. ఈరోజు మన మంగళగిరి ఎయిమ్స్ నుంచి సీకే కన్వెన్షన్ వరకు దాదాపుగా ఒక 200 మంది ఈ పీపీహెచ్ అవేర్నెస్ వాకథాన్లో పాల్గొనడం జరిగింది. ఇది సుజికాన్ 2025 అంటే 36వ యాన్యువల్ కాన్ఫరెన్స్ అసోసియేషన్ ఆఫ్ సదర్న్ యూరాలజీ అని సౌత్ ఇండియాలో మొత్తం యూరాలజిస్టులందరూకి ఉండే అసోసియేషను. దానికి సంబంధించిన యాన్యువల్ కాన్ఫరెన్స్ భాగంగా ఈ బీపీహెచ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. దీంట్లో ఇండియాలో అన్ని చోట్ల నుంచి వచ్చిన యూరాలజిస్టులు, అట్లాగే మంగళగిరి వాకర్స్ అసోసియేషను మరియు 50 ఏళ్ళు పైగా ఉన్న ఇతర వాకర్సు, అట్లాగే లయన్స్ క్లబ్ విజయవాడ మెంబర్సు పాల్గొనడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ఒక ప్రత్యేకం ఏంటంటే సుజికాన్ 2025
దాదాపుగా ఒక 1000 మంది యూరాలజిస్టులు ఇండియా నలుమూలల నుంచి ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఇది దాదాపుగా యుఎస్ఐ అంటే యూరాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో బిగ్గెస్ట్ జోనల్ కాన్ఫరెన్స్గా చరిత్ర సృష్టించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల కష్టాలను పట్టించుకొని కూటమి ప్రభుత్వం వాళ్ళను పరామర్శించడానికి వెళ్తున్న వైఎస్ జగన్ మాత్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని. రాజీవ్ గాంధీ పూల మార్కెట్, కూరగాయల మార్కెట్ తరలింపునకు పరిశీలన. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర. అమరావతి రాజధానిలోని ఉద్దనరాయనిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించిన ఏపీసీసీ చీఫ్ షర్మిల. విజ్ఞానదాయకంగా సుజికాన్ 2025 వాకథాన్. ప్రొస్టేట్ సమస్యలపై అవగాహన కల్పిస్తూ 2.5 కిలోమీటర్ల నడక. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.